నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కరుంగలి మాల. ఈ కరుంగలి మాల అంటే ఏంటి అసలు? ఇది ఒరిజినల్ ఎలా కనిపెట్టాలి? డూప్లికేట్ ఎలా కనిపెట్టాలి? ఇది వేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలుంటాయి? అసలు ఎందుకు ధరించాలి? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు కరుంగలి మాల స్పెషలిస్ట్ సుభాష్ చంద్రబోస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ ఈ కరుంగలి మాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ కరుంగలి మాల ఎందుకు ధరించాలి? సార్ ముఖ్యంగా చాలా మంది కన్‌ఫ్యూజన్ ఉంది. అసలు ఎందుకు వాడాలి అని హ్మ్. తెలియకుండా కూడా చాలా మంది కొనుక్కొని ఎక్కడంటే అక్కడ తర్వాత నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ప్రధానంగా ఈ కరుంగల్ మాల ధరించడం వల్ల మనకొచ్చే ఉపయోగాలేంటంటే అవును. నంబర్ 1 నరదిష్టి ఉండదు సార్. హ్మ్. నరదిష్టి అనేది ఎంత డేంజరస్సో మనందరికీ తెలుసు. హ్మ్. అందరము ఎప్పుడో ఒకప్పుడు ఫీల్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్క మనిషి. హ్మ్. ఆ నరదిష్టి వల్ల నల్ల రాయలు కూడా నిలువునా చీలుతాయని పాత సామెతలు అవి కూడా కొన్ని రుజువు కూడా అయ్యున్నాయి. మనందరికీ తెలుసు. ఆ దృష్టి ప్రభావం నుంచయితే ఖచ్చితంగా మనల్ని కరుంగల్ మాల కాపాడుతది. హ్మ్. చాలామంది అడుగుతున్నారు. అండి మీరు చెప్పారు నరదిష్టి ఇప్పుడు మనం మాల లోపలికేసుకోవాలా? పైకి వేసుకోవాలా? అని అడుగుతున్నారు. హ్మ్. అదేందంటే మీరు ఏదన్నా ఫంక్షన్స్‌కి బయటికి వెళ్ళినప్పుడు అంటే 10 మందిలో వెళ్ళినప్పుడు హాఫ్ మాల బయటికి వేసుకోండి ఇట్లా. హ్మ్. ఇట్లా వేసుకోండి హాఫ్ మాల. హ్మ్. అంతేగాని మాలంతా వేసుకోవాల్సిన పని లేదు. హాఫ్ ఓకే. మాల వేసుకోండి. అది నరదిష్టి. తర్వాత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్. హ్మ్. అదేందంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా లెవెల్స్ ఉంటాయి. బై హ్మ్. బర్త్‌లోనే. అది పాజిటివ్‌గా ఉంటది, నెగెటివ్‌గా ఉంటది. హ్మ్. పాజిటివ్‌గా ఉన్నోళ్ళకి వెల్ అండ్ గుడ్. ఆ! లైఫు సాఫీగా పోతుంటది. కానీ నెగెటివ్‌గా ఉంటది చూడండి. వాళ్ళు ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తుంటారు, చాలా రెమెడీస్ చేస్తూ ఉంటారు. హ్మ్. అటువంటి వోళ్ళు గాని ఈ మాల కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి యేసుకుంటే, ధారణ చేస్తే వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ ఉంటది. ఎందుకంటే మనం హ్మ్. ఇచ్చినోళ్ళల్లో వేలల్లో ఇచ్చాం. అవును. అట్లాంటోళ్ళు గూడా బాగుందని, బాగుందండి అని చెప్పి మరలా రిపీటెడ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళందరూ తీసుకున్నారు. అది. హ్మ్. తర్వాత మనం చేసే జాబు, వర్కు, బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా హ్మ్. మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట. కెరియర్ గ్రోత్, ఇంప్రూవ్‌మెంట్ ఉంటది హ్మ్. దాంట్లో. ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్‌గా ఉంటది. బాగుంటది. హ్మ్. అది వేసుకున్నోళ్ళు గూడా ఆల్రెడీ ఫీల్ అయ్యారు. చెప్తున్నారు మనకి. ఓకే. అంతేగాదు ఇంకొకటి ప్రధానంగా ఏందంటే ఆరోగ్య సమస్యలు ఎవరికన్నా ఉంటే, హ్మ్. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోవు. హ్మ్. కానీ కుదుట పడతాయి. కొంచెం కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. మనసు ప్రశాంతంగా ఉంటది. హ్మ్. తర్వాతొచ్చేసి గా గా కొంతమంది గాబరా పడుతుంటారు. అలాంటోళ్ళకి గూడా గాబరా లేకుండా కొంచెం మనసు పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. హ్మ్. అంతేగాదు మనకు తెలియకుండా మన మీద ఎవరన్నా చేతబడి చెడు లాంటివి. చేతబడులు, హ్మ్. చెడు ప్రభావాలు చేస్తారు. అటువంటిది గూడా ఈ మాల ధారణ చేస్తే అటువంటి వాటి నుంచి కూడా రక్షించుకోవచ్చు. ప్రధానంగా ఇంకా మనము ప్రతిరోజు మీరు ఇప్పుడు ఇంటికాడ నుంచి స్టూడియోకొచ్చారు. ఈ వచ్చే దారిలో ఎన్నో దిష్టి హ్మ్. తీసుంటారు. ఓకే. అటువంటి పొరపాటున తొక్కినా, దాటినా హ్మ్. అటువంటి నెగెటివ్ ఎనర్జీ గూడా మనకు రాదు. మనకేం కాదు. ఇది ఈ కరుంగల్ మాల వల్ల ప్రధానమైన ఉపయోగాలు సార్. సో, ఇలాంటివి నమ్మి ఇక్కడ చాలా మంది ఏం జేస్తున్నారంటే భక్తులు నమ్ముతున్నారు గదా! ప్రజలు నమ్ముతున్నారు గదా! అని జెప్పేసి ఇక్కడ అమ్మేవాళ్ళు గూడా ఒరిజినలా, ఫేకా అని తెలియకుండా అమ్మేస్తున్నారు. సో, అవును అది సార్. ఒరిజినలా, ఫేకా అని కనిపెట్టడం ఎలా? అవును సార్. చాలా కరెక్ట్‌గా అడిగారు. ఎందుకంటే ఇటు ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది. మనందరికీ తెలుసు కరంగల్ హ్మ్. మాల. అసలు ఈ మాల ఒరిజినలా? ఫేకా? అనేది ప్రధానంగా ఎలా కనుక్కోవాలా అంటే చాలా మందికి అంత ఐడియా ఉంది. వాళ్ళు హ్మ్. చూసి తీసుకుంటున్నారు. చాలామంది ఏందంటే ఈ సోషల్ మీడియాలో వచ్చి మీరు చూస్తున్నారు యాడ్‌లు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్, అవును. ఫేస్‌బుక్ తీసినా గాని, వాట్సాప్ యాడ్‌లు ఎవ్రీథింగ్. హ్మ్. దాంట్లో విపరీతంగా యాడ్‌లు వస్తుంటాయి. దాంట్లో చూసేసి బై వన్ గెట్ వన్ ఆఫర్ అంటే కొనేస్తున్నారు ముందు. హ్మ్. కొన్ని వెబ్‌సైట్‌లలో బై వన్ అదే మాల కొంటే బ్రాస్లెట్ ఇస్తాము. ఇట్లా పాపం తెలియక కొనేస్తున్నారు. కొనిన తర్వాత వాళ్ళు చెక్ చేయించుకుంటే అది ఫేక్ అని తేలుతుంది. హ్మ్. బిఫోర్ మీరు కొనే ముందే మీకు కొంచెం అవగాహన ఉంచుకోండి. ప్రధానంగా ఏదైనా మీరు మాల కొన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇది 8 సైజ్ మాల. హ్మ్. ప్రధానంగా మాల కొన్నప్పుడు దాన్ని ఒక చుట్టు చుట్టి మీ ఇంట్లో ఒక పెద్ద బకెట్ తీసుకోండి. హ్మ్. వాటర్. దాంట్లో వేయండి మాల. హ్మ్. వేస్తే ఒరిజినల్ అయితే లోపల మునుగుతది. హ్మ్. డూప్లికేట్ మాల అయితే పైన తేలుతది వాటర్ పైన. హ్మ్. అది ఒక ఒక పద్ధతి. రెండోదొచ్చేసి మాలలో ఏదైనా ఏ పూసైనా ఒక పూస తీసుకొని గరుకు హ్మ్. రాయి మీద రుద్దండి. ఆ! ఎందుకంటే ఈ ఇప్పుడు వాటర్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతది? హ్మ్. గాజు మాలైనా గాని లోపలికి మునిగిపోద్ది. హ్మ్. వెయిట్ ఉంటది కాబట్టి. కానీ ఈ చెక్కలో అన్ని చెక్కలు లోపలికి పోవు. హ్మ్. కొన్ని రకాల చెక్కలే పోతాయి లోపలికి. వాటర్ లోపలికి. అది ఈ మాల ఎబోనిటీతో చేసే ఈ మాల ఒకటి. ఎర్రచందనం చేసే కొన్ని మాలలు. ఇటువంటి హ్మ్. మాలలు మాత్రమే వాటర్‌లో మునుగుతాయి. ఓకే. ఆల్రెడీ గాజంటే మీకు తెలుసు బరువుగా ఉంటది. లోపలికి పోద్ది. అందుకని మీరు ఒక గరుకురాయి మీద రుద్దితే హ్మ్. అప్పుడు మీకు అర్థమవుతది. అప్పుడు చెక్కయితే అరుగుతది. హ్మ్. లోపల అరిగినంత లోపల నల్లగా ఉండాలి. ఓకే. అరగడమే గాదు. లోపల గూడా నల్లగా ఉండాలి. హ్మ్. ఎంత అరగదీస్తే అంత నల్లగా ఉండాలి.
తర్వాత అరగైతే ఓకే ఒరిజినల్, కాకుండా గర గర సౌండ్ వచ్చింది అనుకోండి అది డూప్లికేట్, అది గాజు. ఓకే. ఇంకా మూడోది అంటారా, ఒక చిన్న బౌల్లో వేయండి, కలర్ అనేది వస్తుంది. ఆ కలర్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే పైన అంతా పాలిష్ చేసి మామూలు లోపల మామూలు చెక్క పెట్టి అమ్ముతున్నారు. కొంచెం దాని మీద జాగ్రత్త. ఈ 2 పద్ధతుల్లో ప్రధానంగా మీరు తెలుసుకోవచ్చు ఒరిజినలా కాదా అని. అసలు ఈ కరుంగలి మాల ఎక్కడ తయారవుతుంది? ఎలా తయారవుతుంది? అవును సార్. ఈ కరుంగాలి మాల అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వర్డ్ కాదు. ఈ కరుంగాలి అనేది తమిళ పదం. కరుంగాలి అంటే నలుపు, కరుంగాలి అంటే నలుపు అని అర్థం. ఇది నల్లమాల అని పిలవాలి ఒరిజినల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకే. కాకపోతే ఏంటంటే కరుంగాలి ఇంకా అలాగే ఫేమస్ అయిపోయింది, మనందరికీ తెలుసు ఎక్కడి నుంచి ఫేమస్ అయింది ఏందనేది. ఈ ప్రధానంగా ఈ చెట్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే దొరుకుతాయి సార్. నల్లమల్ల ఫారెస్ట్ లో దొరుకుతుంది. ప్రధానంగా ఈ మాలతో తయారు చేసే చెట్లు మన తెలంగాణలో నల్ల సండ్ర అని పిలుస్తారు. నల్ల సండ్ర అని బాగా వెళ్ళినాం అనమాట. ఆ నల్ల సండ్ర అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. ఇవి తయారయ్యేది మనకు ఓన్ ఫ్యాక్టరీ ఉంది సార్ జైపూర్ లో. మనం ఫ్యాక్టరీలోనే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అందుకే మనము దాదాపు 2.5 సంవత్సరం నుంచి కొన్ని వేల మందికి ఇచ్చాం మాల్లో. వేసుకున్న వాళ్ళు 85% అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగుందని రిపీటెడ్ గా ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు సేల్స్ కూడా ఆ విధంగా ఉన్నాయా? ఎందుకు అంటే మనకు ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో ఏ విధంగా ఫేమస్ అయిందో మనకు తెలుసు. ఈవెన్ మనకి కొందరు యాక్టర్స్ కూడా ఈ కరుంగలి మాలను అనేది ధరించారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అంత ట్రెండింగ్ లో అసలు కనిపించడం లేదు, ఎవరు ఎక్కువ మాట్లాడడం లేదు దీని గురించి. సో ఇంకా ట్రెండింగ్ లో ఉన్న, ఇంకా భక్తులు వాడుతూ ఉన్నారు. వాడుతున్నారు సార్, వాడుతున్నారు. అయితే ఇప్పుడు అప్పుడు ట్రెండింగ్ అయింది కదా, ఆ టైంలో ఏంటంటే చాలా మంది డూప్లికేట్ కొనేసుకున్నారు పాపం. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అర్థం కాక కొనేశారు. కొనేసి కొన్ని రోజులు వాడిన తర్వాత దాని నుంచి ఎటువంటి ఫలితం లేకపోవడం, తర్వాత దాన్ని మనం చెప్పినట్టుగా చెక్ చేసుకుంటే అది ఫేక్ అని తెలియడము, అరే మోసపోయామే, వేలు 2,000 3,000 పెట్టి కూడా ఈ మాలని కొంతమంది కొన్నారు. అరే మనం మోసపోయామే అని చెప్పి వాళ్ళు మరలా బాధపడి కొన్ని రోజులు ఆగారు. కొంతమంది అయితే మన దగ్గర తీసుకుంటున్నారు. ఎప్పుడు మన దగ్గర 2 years బ్యాక్ తీసుకున్న భక్తులు కూడా ఇప్పుడు ఫోన్ చేసి మరలా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఇట్లా పోతున్నాయి. మన దగ్గర అయితే మాల్లో అయితే ఏమి ఇబ్బంది లేదు, బాగానే పోతున్నాయి. మన దగ్గర తీసుకునే భక్తులే తీసుకుంటున్నారు. అంటే ఓన్లీ మనకి ఇప్పుడు స్టేట్ వైజ్, నేషనల్ వైజ్ అయినా ఇంటర్నేషనల్ వైజ్ కూడా మీరు సేల్ చేయడం కానీ అలా ఏమైనా రెస్పాండ్ ఉందా ఇంటర్నేషనల్? ఉంది సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఆస్ట్రేలియా కంట్రీకి పంపించాము, USA కొరియర్ చేసాము, కొన్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కాకపోతే గల్ఫ్ కంట్రీస్ కి మనం పంపించలేము, ఆధ్యాత్మికమైన సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు మనం పంపించలేము, కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కొంత సింగపూర్ నుంచి అటు నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి సార్. ఈ కరుంగలి మాల అనేది అసలు ఎప్పుడు ధరించాలి, ఏ సమయంలో ధరించాలి, ధరించే ముందు ఏమైనా పూజ చేయాలా మాల? ఎస్ సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలా మందికి ఇదే డౌట్. మేము కరుంగల్ మాల కొన్నామండి, ఇది ఎట్లా వాడాలి అని కూడా చాలా మంది ఫోన్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మీరు ఎక్కడైనా ఒరిజినల్ మాల దొరికితే కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ పూజ చేయించారో లేదో మనకు తెలియదు. మీరేం చేస్తారంటే మీ దగ్గరలోని ఏ గుడికైనా తీసుకెళ్ళండి, మీకు నచ్చిన స్వామి దగ్గరికి, మీ కులదైవం దగ్గరికి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి మీ గోత్రనామాలతో పూజ చేయించుకొని హ్యాపీగా అక్కడే ధరించి ఇంటికి రండి. ధరించిన తర్వాత ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ మాల అనేది తడిచినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల థ్రెడ్ కొన్ని రోజుల తర్వాత సాగిపోద్ది, సాగిపోయి తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా రాగిలో వెండిలో చేయించుకుంటే అట్లాగే వేసేసుకొని స్నానం చేయండి, ఇబ్బంది లేదు. అది తర్వాత వేసుకున్నాక మీరు అడిగేది నియమాల గురించి కదా ప్రధానంగా. మగవారు అయితే ఖచ్చితంగా మందు తాగేటప్పుడు, నాన్ వెజ్ తినేటప్పుడు మీకు కుదిరితే తీసి పక్కన పెట్టండి. లేదు మాకున్న బిజీ లైఫ్ లో మాకు కుదరదు ఆ 2 విషయాలు అంటే మీ ఇష్టం అది. ఇప్పుడు ఎక్కడికన్నా పోయినా కానీ నాన్ వెజ్ తిన్నా తిని జోబులోనే పెట్టుకోవాలి, మరలా అదే చేతి తీసుకోవాలి. అలాంటప్పుడు మీ ఇష్టం, అది తీయాల్సిన పని ఏం లేదు. హ్యాపీగా వేసుకొని మీ పని మీరు చూసుకోండి. ఓన్లీ ఒక టైంలో మటుకు తీయండి. నైట్ సంసార జీవితంలో మటుకు తీసి పక్కన పెట్టండి. లేడీస్ మటుకు నెలసరి టైంలో తీసి పక్కన పెట్టండి. కొంతమంది అంటున్నారు మాకు తెలియకుండా నెలసరి వస్తుంది కదండి ఎట్లా అని. అప్పుడు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టినప్పుడు కొంచెం పసుపు నీళ్ళు చల్లి పక్కన పెట్టండి. ఎవరన్నా వస్తే ఒక సేఫ్ ప్లేస్లో ఉంచండి. తర్వాత అయిపోయిన తర్వాత మరలా ఒకసారి పూజ చేసుకొని ఇంట్లోనే పసుపు నీళ్ళు చల్లి వేసేసుకోండి, అంతే.